హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. మనం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కరెంట్ పాలిటీ స్టడీ చేస్తున్నాం. మనకి యూపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి అన్ని ఎగ్జామ్స్కి మనకి పనికొస్తూ ఉంది. పాలిటీకి సంబంధించి మనకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంటు నిన్న ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మనం యాంటీ రేప్ బిల్ అంటారు. ఈ వెస్ట్ బెంగాల్ స్టేట్ అనేది దేశంలోని మొదటి రాష్ట్రము. యాంటీ రేప్ అనేది దానికి బిల్ అనేది ప్రవేశపెట్టి వాళ్ళని పనిష్మెంట్ చేయడానికి కొరకు పెట్టినటువంటి బిల్ అనమాట. సో ఈ బిల్లుకి కూడా పేరు పెట్టడం జరిగింది. అభ్యర్థులు మనం గమనించగలరు. ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు. సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ బిల్ అనేది పాస్ చేసి ఒక పేరు పెట్టారు. ఆ బిల్లు పేరు ఏంటంటే అపరాజిత. ఎవరికి సంబంధించింది? ఉమెన్ అండ్ చైల్డ్. ఒకటిలా గుర్తుపెట్టుకుని ఉమెన్ ఒక్కళ్ళు అనుకోవద్దు, ఇక్కడ చైల్డ్ కూడా ఉన్నారు అనే సంగతి మర్చిపోవద్దు. బిల్ 2024 ఎప్పుడు పెట్టారయ్యా అంటే సెప్టెంబర్ 3వ తారీఖు నిన్న సాయంత్రం పెట్టడం జరిగింది. అపరాజిత అనే పేరు మనకు అర్థమైందంటే పరాజయం లేనివాడు అంటారనమాట. అంటే అన్డిఫీటెడ్ అంటారనమాట. అన్డిఫీటెడ్, పరాజయం లేనివాడు అంటే విజయం పొందిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంటు మనకి అపరాజిత్ ఉమెన్ అండ్ చైల్డ్ వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024ను ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మనకి జస్ట్ బిల్ అనేది పాస్ అయింది, కానీ ఇది ఎవరి దగ్గరికి వెళ్ళింది సార్ అంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ కూడా దీన్ని బిల్ అనేది పాస్ చేయాల్సింది. రిక్వైర్డ్ టు బి పాస్ ద గవర్నర్ కూడా బిల్లు పాస్ చేయాలి. ఆ గవర్నర్ గారి తర్వాత ఏం చేస్తాడు సార్ అంటే ఆర్టికల్ 201 ప్రకారము ద బిల్ రిజర్వ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ హిజ్ అసెంట్ అంటారనమాట. అంటే రాష్ట్రపతి యొక్క అనుమతి కొరకు ఏం చేస్తారంటే గవర్నర్ గారు బిల్ అనేది ప్రవేశపెడతారు. ఇక్కడ నోట్ అనేది మనం ఒకటి తీసుకోవాలి. మనకి గతంలో ఆంధ్రప్రదేశ్ నిర్భయ మనకి కేసు తెలుసు. తర్వాత మనకి హైదరాబాద్లో జరిగినటువంటి కేసు సంబంధించింది దిశ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. దిశ బిల్ అని చెప్పేసి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లుని మన ఇండియన్ పార్లమెంట్కి పంపించినప్పుడు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ దీనిని బిల్ అనేది పాస్ చేయలేదు కాబట్టి దిశ యాక్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇది దిశ బిల్లుగా మిగిలిపోయింది. దీన్ని అలాగా వదిలేయటం జరిగింది. ఈరోజు దిశ పోలీస్ స్టేషన్లు కానీ దిశ చట్టాలు కానీ ఏమీ లేవు, గుర్తుపెట్టుకోండి. ఇదొక్కటే అపరాజిత ఉమెన్ అనేది యాంటీ రేప్ అనేది బిల్లు మాత్రమే. ఇది కూడా ఇంకా పాస్ అవ్వలేదు. గవర్నర్ గారు అసెంట్ ఇవ్వాలి, ఆ తర్వాత ప్రెసిడెంట్ ఇవ్వాలి, అప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.